హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం చింతపండు పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందు నేను ఇక్కడ 2 కప్పుల రైస్ని ఉడికించి ఇలా చల్లారబెట్టుకున్నాను. అదేవిధంగా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఈ విధంగా చింతపండు నానిన తర్వాత దీని గుజ్జు తీసి రెడీగా ఉంచుకుందాం. ఈ పులిహోర నేను మామూలుగా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను. టెంపుల్ స్టైల్లో కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుని ఉడికించుకోవాలి. దీనికోసం స్టవ్ పై కళాయి పెట్టుకొని కళాయి హీట్ అయిన తర్వాత దీనిలో 1 స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి 1 నిమిషం పాటు. ఇప్పుడు దీనిలో మనం ముందుగా తీసి ఉంచుకున్న చింతపండు గుజ్జుని యాడ్ చేసి, అలాగే కొంచెం పసుపు, రుచికి తగినంత సాల్ట్ వేసి ఈ చింతపండు గుజ్జు దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా దగ్గరగా అయ్యేంతవరకు ఉడికించుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ పై మరో కళాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో పోపు దినుసులు, పచ్చిశనగపప్పు, సాయమినపప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర వేసి కట్ చేసిన ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. దీనిలో ముందుగా మనం ఉడికించి ఉంచిన చింతపండు గుజ్జుని యాడ్ చేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. అలాగే దీనిలో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న చింతపండు గుజ్జుని మనం చల్లారబెట్టుకున్న రైస్లోకి యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని సర్వ్ చేసుకోవటమే. చాలా టేస్టీగా ఉండే చింతపండు పులిహోర రెడీ అయిపోతుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.